వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐర్లాండ్ పర్యటనలో తగిలినటువంటి ఎదురు దెబ్బను భారత క్రికెట్ అభిమానులు ఇంకా మరువనేలేదు. అసలు ఐర్లాండ్ లాంటి చిన్న జట్టు చేతిలో టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ అవుతుందని ఎవరు కలలో కూడా ఊహించలేదు. ఆ ఘోర పరాభవం తాలూకా చేదు జ్ఞాపకాలు వెంటాడుతుండగానే టీమిండియా ముందు మరో భారీ సవాల్ వచ్చిపడింది. జూలై 1 నుంచి ప్రారంభం కానున్న సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైనటువంటి జట్లలో ఒకటైనటువంటి ఇంగ్లాండ్తో తలపడబోతుంది. ప్రధానంగా ఐర్లాండ్ టూర్లో జరిగినటువంటి తప్పులను సరిదిద్దుకొని ఇంగ్లాండ్ గడ్డపైన ఎలాగైనా సరే పట్టు సాధించాలని శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు పట్టుదలగా కనబడుతుంది. జూలై 1 నుంచి 19వ తేదీ వరకు సాగబోయేటువంటి ఈ పర్యటనలో భారత్ మొత్తం 8 పరిమిత ఓవర్ల మ్యాచ్లు కూడా ఆడబోతుంది. ఇందులో భాగంగానే మొదటి 5 మ్యాచ్ల T20 సిరీస్ జరగబోతుంది. అయితే ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో టీం గెలుపోటముల కంటే కూడా ఒకే ఒక్కరి పేరు మారుమోగిపోతుంది. అతనే 15 ఏళ్ల వండర్ కిడ్ బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ. ప్రధానంగా ఐర్లాండ్ సిరీస్లోనే ఈ కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇస్తారని అందరూ ఆశపడ్డారు. కానీ అతనికి కేవలం బెంచ్కి మాత్రమే పరిమితం చేశారు. మరి ఈ ఇంగ్లాండ్ సిరీస్లోనైనా ఈ యువ సంచలనానికి లక్కీ ఛాన్స్ దక్కుతుందా? అసలు ఈ 15 ఏళ్ల కుర్రాడు తుది జట్టులోకి రావాలంటే ఏం జరగాలి? మేనేజ్మెంట్ లెక్కలు ఎలా ఉన్నాయి అన్న కీలక అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ప్రధానంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య T20 పోరు అనగానే ప్రతి క్రికెట్ ప్రేమికుడికి నరాలు తెగేటువంటి ఉత్కంఠ గుర్తొస్తూనే ఉంటుంది. ముఖ్యంగా 2007 నాటి మొట్టమొదటి T20 ప్రపంచ కప్లో యువరాజ్ సింగ్ ఒకే ఒక్క ఓవర్లో 6 సిక్స్లు బాది కేవలం 12 బంతుల్లోనే అత్యంత వేగవంతమైనటువంటి అర్ధశతకం సాధించిన చారిత్రాత్మక మ్యాచ్ ఇరు జట్ల మధ్య జరిగింది. ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఇరు జట్ల మధ్య రైవల్రీ అనగానే కొనసాగుతూనే ఉంటుంది. ప్రధానంగా ఇప్పటి వరకు అంతర్జాతీయ T20లో ఈ రెండు జట్లు మొత్తం 30 సార్లు ముఖాముఖిన తలపడ్డాయి. ఇందులో భారత్ 18 మ్యాచ్ల్లో విజయ కేతనం ఎగురవేయగా ఇంగ్లాండ్ 12 మ్యాచ్ల్లో గెలిచింది. అంతేకాదు గత 5 మ్యాచ్ల రికార్డులను పరిశీలిస్తే టీమిండియా ఏకంగా 4 మ్యాచ్ల్లో గెలిచి కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడిపోయింది. గణాంకాల పరంగా చూస్తే ఇంగ్లాండ్ పైన భారత్దే స్పష్టమైనటువంటి పై చేయిగా కనబడుతుంది. ఇక బుధవారం నుంచి ప్రారంభం కాబోయేటువంటి 5 మ్యాచ్ల T20 సిరీస్ పూర్తి షెడ్యూల్ కూడా సిద్ధమైపోయింది. ప్రధానంగా జూలై 1న చెస్టర్ లీడ్ స్ట్రీట్లో జరిగేటువంటి మొదటి T20, ఇక జూలై 4న మాంచెస్టర్లో రెండో మ్యాచ్, జూలై 7న నాటింగ్హామ్లో మూడో మ్యాచ్, ఇక జూలై 9న బ్రిస్టల్లో 4గో మ్యాచ్, జూలై 11న సౌత్హాంప్టన్లో 5వ మ్యాచ్ జరగబోతున్నాయి. ప్రధానంగా ఇంగ్లాండ్లో పిచ్లు చాలా వేగంగా ఉంటాయి, బౌండరీలు కూడా చిన్నవిగా ఉంటాయి. దీనివల్ల భారీ స్కోర్లు నమోదయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఇక హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలోని బలమైనటువంటి ఇంగ్లాండ్ జట్టును వారి సొంత గడ్డపైన ఢీకొట్టడం శ్రేయస్ అయ్యర్ సేనకు అంత సులువు కాదని చెప్పాలి. ప్రధానంగా మరోవైపు ఇంగ్లాండ్ లాంటి చిన్న సిరీస్తోనే వైభవ్కు అవకాశం ఇవ్వకపోతే అభిమానులు విశ్లేషకులు తీవ్రంగా మండిపడుతున్నారు. యువ ప్లేయర్ల ప్రతిభను పరీక్షించడానికి అంతకంటే మంచి వేదిక దొరకదు. కానీ అక్కడ నిరాశ ఎదురైంది. ఇప్పుడు ఇంగ్లాండ్ లాంటి పెద్ద సిరీస్లో అతను బరిలోకి దిగాలంటే టీమిండియా టాప్ ఆర్డర్లో మార్పులు చేయాలి. ప్రస్తుతం ఓపెనర్లుగా టాప్ 3 ప్లేస్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి సీనియర్లు ఫామ్లో ఉన్నటువంటి ప్లేయర్స్గా ఉన్నారు. ఇక టీం మేనేజ్మెంట్ ఎప్పుడు అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి వైభవ్కు ప్లస్ దక్కడం చాలా కష్టంగా మారుతుంది. మరి ఈ ముగ్గురులో ఎవరైనా ఒకరిని పక్కన పెడితే తప్ప వైభవ్కు తుది జట్టులో చోటు దక్కేటువంటి అవకాశమే లేదు. ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లో అడుగు పెట్టాలంటే ఒక భారీ ట్విస్ట్ జరగాల్సిందే. మొదటిది టాప్ ఆర్డర్లో అభిషేక్, శాంసన్, కిషన్లలో ఎవరికైనా గాయాలై మ్యాచ్కి దూరం కావాలి. అదే కాదంటే భారత మొదటి 3 మ్యాచ్ల్లో అద్భుతంగా రాణించి సిరీస్ను 3-0తో ముందే సొంతం చేసుకోవాలి. ఇక సిరీస్ చేతికి వస్తేనే మేనేజ్మెంట్ ప్రయోగాలు చేయడానికి మొగ్గు చూపుతుంది. అప్పుడు చివరి 2 మ్యాచ్ల్లో వైభవ్ను బరిలోకి దించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 విషయాల్లో ఏ ఒక్కటి జరగకపోయినా ఈ 15 ఏళ్ల వండర్ కిడ్కు ఇంగ్లాండ్ టూర్లోనూ వెయిటింగ్ తప్పదు. మరి ఐర్లాండ్ దెబ్బతో మేనేజ్మెంట్ తన ఆలోచన విధానాన్ని మార్చుకొని వైభవ్కు ముందే అవకాశం ఇస్తుందా, లేక ఏదో ఒక మ్యాజిక్ జరిగే వరకు బేబీ బాస్ ఎదురు చూడాల్సిందేనా అనేది జూలై 1న జరిగేటువంటి మొదటి మ్యాచ్లోనే తేలిపోబోతుంది. ఏదేమైనా ఈ సిరీస్ మాత్రం క్రికెట్ ఫ్యాన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం ఖాయంగా కనబడుతుంది.